నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మేము యాక్చువల్లీ షివంపేట్కు రిజిస్ట్రేషన్ కూడా వచ్చినాం. అయితే తెలిసింది ఏంటంటే ఇక్కడ బగలాముఖి అమ్మవారి టెంపుల్ కొత్తగా కట్టినమాట. అయితే ఇది మన తెలంగాణలో ఫస్ట్ గుడి, ఇది ఇంకెక్కడ లేదు. ఇది ఈ గుడి బగలాముఖి అమ్మవారి గుడి. అయితే ఇది మనకు షివంపేట్ మండలంలో ఉంది. ఇప్పుడు ఇది నర్సాపూర్ నుంచి 15 కిలోమీటర్ అవుతుంది, హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ అవుతుంది. అంటే షార్ట్కట్లో వస్తే ఇది కూడా 60 కిలోమీటర్ అవుతుంది. చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్ ఉంది. నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా, తల్లి పిలుచుకుంది, నేను వస్తున్నా. అయితే దీనికి మన పబ్బారమేష్ గారు మొత్తం దీన్ని ఆధ్వర్యంతో మంచిగా ఫస్ట్ క్లాస్ చాలా బాగా అయింది. నడవండి చూద్దాం. ఆశీర్వాదాలు. ఈరోజు ఒక పుణ్యక్షేత్రంలో మీరు వచ్చిన్నారు. శక్తులకు మూలమైనటువంటి దేవతలు ఒక 10 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళు కాళి, తార, చిన్నమస్త, శ్రీ విద్య, భువనేశ్వరి, భైరవి, బగల, ధూమ్ర, మాతంగి, కమల అనే పేరుతో 10 విద్యలు ఉన్నాయి. ఆ 10 విద్యల్లో జగన్మాత శ్రీ బగలాముఖి అమ్మవారు ఒక ప్రధానమైనటువంటి ఈ కలియుగానికి అత్యవసరమైనటువంటి మహాశక్తి స్వరూపం ఈ అమ్మవారు. ఉత్తర భారతదేశంలో అక్కడక్కడ బగలాముఖి దేవాలయాలు ఉన్నాయి. కానీ అమ్మవారి యొక్క చరిత్ర చెప్పినటువంటి సాంఖ్యతంత్రము అని తంత్రశాస్త్రంలో అమ్మ యొక్క చరిత్ర చెప్పబడింది. దాన్ని సాంఖ్యాయన తంత్రము అని కూడా అంటారు. మహావిష్ణు, నువ్వు స్థితికారకుడివి. ఈ తుఫాను వల్ల 14 లోకములు అల్లకల్లోలములు అవుతున్నాయి. కాబట్టి మమ్మల్ని రక్షించబడితే ఆ మహావిష్ణువు ఒక పసుపు నీటి కందకం, పొలను అంటారు, తెలంగాణలో కందకము అంటారు, లేదా నీటి గుంట, 10 పసుపుతో ఉన్నటువంటి నీటి గుంట ఒడ్డున కూర్చొని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆ తపస్సులో నుంచి ఒక మహాశక్తి ఆవిర్భావం అవుతుంది. ఆవిర్భవించిన ఆ వైష్ణవ తేజస్సు, తర్వాత పరాశక్తి యొక్క తేజస్సు ఆ పసుపు నీటిలో మిళితమై పసుపు రూపంలో ఈ బగళ అనేటువంటి మహాశక్తి ఆవిర్భవిస్తుంది. ఈ పసుపు నీటి కందకము ఏదైతే ఉందో, ఈ పసుపు నీటి కందకంలో ఆ బగళా అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని చేయడం జరిగింది. బగలాముఖి అమ్మవారి గురించి చెప్పుకుందాం. ఓసారి మనం ఇలా ఈ 10 విద్యల గురించి చెప్పా కదా. ఈ పసుపు నీటి కందకము ఈ దేవాలయం చుట్టూ ఈ 10 విద్యల్ని కూడా స్థాపించడం జరిగింది. ఈమె మొదటి విద్య తార, చిన్నమస్త, ఈ అమ్మవారు ధూమావతి, షోడశి. ఈ దేవాలయం అంతా కూడా కృష్ణశిలతో నిర్మాణం చేయడం జరిగింది. మనకు యాదగిరిగుట్ట దేవాలయం నిర్మాణం చేసినటువంటి బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి మహాశిల్పి ఈ నిర్మాణం. భువనేశ్వరి, భైరవి, త్రిపుర భైరవి అంటారు, భైరవి అంటారు ఈ అమ్మవారిని. ఈ అమ్మవారు మాతంగి దేవత, ఇక్కడ మహాలక్ష్మి, కమల. ఇవి మొత్తం 10 మహావిద్యలు. ఈ విశేషము ఈ పసుపు కందకం మధ్యలో బగళా అమ్మవారిని స్థాపిస్తూ కూడా శాక్త సిద్ధాంతాన్ని, శక్తి సిద్ధాంతం తెలియాలి కాబట్టి ఈ 10 మహావిద్యల్ని చుట్టూ స్థాపించడం జరిగింది. ఇలా కనపడుతుంది. కింద కూడా మనకు గర్భాలయం అంతా నీళ్ళల్లోనే ఉంటుంది, పసుపు నీళ్ళలో ఉంటుంది. ఇది బగళా అమ్మవారి యొక్క ఆవిర్భావం. ఇక బగలాముఖి అమ్మవారు ఎటువంటి శక్తి అని తెలుసుకోవాలి కాబట్టి ఈ క్షేత్రం యొక్క విషయం చెప్పుకున్నాము. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. శాస్త్రంలో సాంఖ్యశాస్త్రంలో తపస్యయాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి, మహావిష్ణువు యొక్క తపస్సులకు మెచ్చినటువంటి పరాశక్తి. మహాపీఠ హృదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక. ఈ పీఠహృదంలో బగళాముఖి రూపంలో ఆవిర్భవించిందని శాస్త్రం చెప్పబడ్డది. ఆ శాస్త్రం ఎట్లా చెప్పిందో అట్లా వచ్చినటువంటి మొట్టమొదటి దేవాలయం ప్రపంచంలో ఇది కదా బ్రహ్మాండమైన దర్శనమైన అమ్మవారిది. బగలాముఖి అమ్మవారు, షివంపేట్, మెదక్ డిస్టిక్. అయితే ఇది మనకు హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది, నర్సాపూర్ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది.
తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు, విఘ్నేశ్వరుడు. తర్వాత ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నది. ఇప్పుడు మనము సోమేశ్వర స్వామి వారి ఆలయము గూడూరు అంటే శివంపేట మండలి కిందకి వస్తుంది. శివంపేట నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నర్సాపూర్ నుంచి 13 కిలోమీటర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి 54 కిలోమీటర్ ఉంటుంది అనమాట. చాలా పురాతనమైన గుడి. నడవండి చూద్దాం అక్కడ ఏంది తెలుసుకుందాం. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి, ఇప్పుడు మనము సిటీకి అతి దగ్గరలో పురాతనమైన ఆలయం అన్నమాట ఇది, సోమేశ్వర స్వామి ఆలయం. కాకతీయుల నాటి ఆలయం అంటే ఇది యాక్చువల్లీ. ఆ గుడికి వచ్చినాము, దాని గురించి పంతులు అడిగి తెలుసుకుందాం. యాక్చువల్ నా గుడి ఏం తెలుసు మనం తెలుసుకుందాం అంతా. నడవండి కూడా. శివాయ హర హర శంకర నమ శివాయ ఓం నమ సోమేశ్వరాయ శివ సోమేశ్వరాయ హర హర శంకర నమ శివాయ గంగాధరాయ శివ గంగాధరాయ హర హర శంకర నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర హర భోలే నమ శివాయ నమ పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర భం భం బోలే భం భం బోలే. దర్శనం చేసుకోండి స్వామిని. అద్యోంశదాంపతయే నమో నమో శ్రీమద్యోనక్తంజరద్రప్రకుంఠానాంపతయే నమో నమః. కట్టినటువంటి దేవాలయం, దీన్ని త్రికూటేశ్వరాలయం అంటారు. అంటే కూటం అంటే పర్వతము, కూటం అంటే ఇంకో అర్థం ఏంటంటే గుడి కూడా అర్థం ఉంటుంది. అయితే ఇక్కడ గణపతి గుడి అటు పక్క ఉంటుంది, శివునికి కుడి పక్క. అదేవిధంగా ఎడవ పక్కకు అమ్మవారు బగలాముఖి స్వరూపంగా ఉన్నటువంటి యొక్క అమ్మవారు ఆమె. ఇక్కడ ఇది దేవాలయాన్ని ఔరంగజేబు వాళ్ళు అయోధ్యలో ఎట్లయితే గులగొట్టినో అదే విధంగా ఇక్కడ రజాకర్లు, నిజాం ప్రభావుడు రజాకర్లు ఈ దేవాలయాన్ని గులగొట్టారు. అప్పుడు మా నాన్నగారు సర్పంచ్గా ఉండే ఇక్కడ. వారు ఏంటంటే ఈ దేవాలయం పునర్నిర్మించాలని వారు దీన్ని మళ్ళీ జీర్ణోద్ధరణ చేశారు. జీర్ణోద్ధరణ చేసి ఈ దేవాలయాన్ని పూజ చేస్తూ ఉండే. తర్వాత 86లో మళ్ళీ మన వారు ఇక్కడ పక్కన శివంపేట గ్రామం లోపల సంతోష్ మాత దేవాలయాన్ని కట్టించారు. అప్పుడు సంతోష్ మాత విగ్రహం కింద బంగారం పంచలోహాలు వేస్తారు. అయితే ఇప్పుడే ఇంత పంచలోహాలు వేసారు కదా, ఈ శివలింగం కింద ఇంకా ఎంతో బంగారం ఉందని అప్పుడు మళ్ళీ దుష్టులు ఈ శివలింగాన్ని మళ్ళీ లేపారు. అప్పుడు మళ్ళీ నేను అనంతరామ శర్మ గారు వారి యొక్క 5వ కుమారుడు నేను ఈ దేవాలయంలో 12 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాను. ఆ పూజ చేయడం వల్ల నాకు టెలిఫోన్ డిపార్ట్మెంట్ అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం PNT పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ లో నాకు ఉద్యోగం రావడం వల్ల నేను మెదక్లో పనిచేస్తున్నాను. 84లో అపాయింట్మెంట్ నాది. అయితే 86లో నాకు అప్పటి వైశ్య సోదరుడు ఇప్పటి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు అప్పుడు నాకు 2000 ఇస్తే ఆ 2000 తోటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశా. చాలా వరకు ఇదంతా మీకు చూస్తున్నటువంటి కూడా ఈ గత 7 నెలల నుంచే అభివృద్ధి అయింది. అంతకుముందు ఈ గుడి ఎలా ఉందంటే ఏ డంగు సున్నంతో ఉండి ఇదంతా చాలా భిన్నంగా ఉండే. కాబట్టి భగవంతుడు చాలా పవర్ఫుల్ భగవంతుడు.
ఓకే ఓకే ఈయనను పూజించిన వారికి ఎటువంటి కోరికలైనా కానీ, అంటే ఎటువంటి కోరికలు అంటే ఫలానా వాడు నా శత్రువు నాశనం కావాలంటే కాదు, అదే మంచి శత్రువు కోరిక ద్వారా నాకు ఏమి బాధ కావద్దు అంటే అవి అటువంటి అన్ని నెరవేరుతాయి రైట్. అని ఇక్కడ చూడండి వినాయకుడు. చూడండి స్వాములు, పార్వతీ మాత దర్శనం చేసుకోండి. స్వామి అలంకారం తర్వాత ఎలా ఉందో చూడండి, ఎంత బాగుందో చూడండి. చూడండి, మంచి పంట పొలాల మధ్యలో ఈ గుడి వెలిసి ఉన్నది. చాలా బాగుంది గుడి. భగవంతుని దేవల మంచి దర్శనమైంది, అభిషేకమైంది, మంచి పూజ అయింది, చాలా బాగా అయింది. చాలా తృప్తి అనిపిస్తుంది నాకు. ఇంకా స్వామి దయ, ఆ స్వామి పిలిపించుకున్నాను అంతే. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. సోమేశ్వర స్వామి గూడూరు చాలా అంటే చాలా మంచి దర్శనమైంది. మనకు దర్శనమైంది మంచిగా. మనకు అది అభిషేకము చేయించింది పంతులు మంచిగా. దాని గురించి కూడా చెప్పింది పంతులు. చాలా మంచిగా అనిపించింది. నడవండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఏ స్వామి పిలుస్తే అటు పోదాం. నడవండి.